ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీరు నిర్మలంగా ఉంటుంది, కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. మరణం నువ్వు ఏ సృష్టిలో ఏ మూలాన దాక్కున్నా వెతుక్కుంటూ వస్తుంది. అంతవరకు ఈ సృష్టిలో ఏదో ఒక మూల దర్జాగా రాజులా బ్రతుకు. నీకై నువ్వు పిరికివాడిలా మరణానికి లొంగిపోకు. కాలం నీకు ఎప్పుడూ ఒక కథ చెబుతుంది. నువ్వు ఈ ఊకొడుతూ వింటావని కాదు, నేర్చుకుంటావని. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరు రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరేమంటారు మిత్రమా? తిన్న అన్నం ఒంట్లోనే ఉంటే ఒళ్ళు చెడిపోతుంది. ఉన్న ధనం ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. అందుకే నువ్వు తింటూ నలుగురిని తినిపించు. నువ్వు బ్రతుకుతూ నలుగురిని బ్రతికించు. మీ పిల్లలు ఏం అడిగినా అతి ప్రేమతో ఇస్తూ వెళ్ళకండి. దానివల్ల తాము కోరుకున్న ప్రతిదాన్ని పొందే హక్కు తనకు ఉందని వెగురుతో పెరుగుతాడు. ఇరుగు పొరుగు వారితో, ఉపాధ్యాయులతో, తోటి పిల్లలతో అపరిమితంగా ప్రవర్తించినప్పుడు మీ పిల్లల పక్షాన మాట్లాడకండి. అలా చేస్తే తాము ఏం చేసినా సరైనదే. తల్లిదండ్రులు తమకే వత్తాసు పలుకుతారన్న నమ్మకంతో నిర్మితంగా వ్యవహరిస్తారు. ఈ ధోరణితో వారు భవిష్యత్తులో బాధ్యత లేని పౌరులుగా మారితే ముమ్మాటికి తల్లిదండ్రుల తప్పే అవుతుంది. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. కట్టుకున్న భార్యను ఎప్పుడు కంటతడి పెట్టించేవాడు ఎప్పుడు ఆమెకు భారమే అవుతాడు. కళ్ళలో పెట్టుకొని చూసుకునేవాడు మంచి భర్త అవుతాడు. ఒకసారి మీ ప్రేమని ఇచ్చి చూడండి. తిరిగి మీ భార్య మీకు అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపెడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.